వీడు ఇంకా లేతలు పొద్దెక్కింది ఇంకెప్పుడు లేతాడు వీడు ఓ రాములు నారా ఒరే చిట్టే నచ్చింది కాదురా ఒరే ఇంతసేపు అంటేందిరా ఒరే ఎందుకు చెప్పంటారా బాగా పొద్దెక్కింది ఇంకేసేమంటారా లేరా లే అరే ఎవరు నువ్వు ఇంత పొద్దుగా వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాను ఏందిరా నీకు తల్లి అనేది తెలియదు ఏం తెలియదు నీకు అంతమంది పంటారా నీకు లేచి కూర్చో ముందే లేచి కూర్చో నీకు ఎవరు కనబడతలేవు నీ దగ్గర ఒక్కటే కనబడతాను లేచి కూర్చో అమ్మ నువ్వానే అమ్మ మర్చిపోయింది నేను ఏమైందే చిట్టైన వచ్చి బయట నిలబడ్డాడు నువ్వే కూర్చున్నావు ఇక్కడ ఏం చెప్పుకుంటావు చెప్పుకోపో నాకు తెలియదు అమ్ముచ్చాడు అరే చిట్టా నచ్చిందానే ఊరి లేడని చెప్పే అక్కడ పైసలు కూడా లేవు పో ఏదో చెప్పు గట్ల చాకుంటారేంద్రా ఏం చెప్పాలి నాకు తెలియదు మరి ఓ రాములు నారా లేడు వేడమ్మా లేడు బయట వేయండు బయట వేడా ఇంత పొద్దుగా ఎటు వేయండు అరే బయట వేయండు అరే వచ్చేది ఇక్కడనే కూర్చుంటా మరి ఇక డబ్బులు ఇవ్వాలి ఇంతవరకు ఇస్తలేడు 2 hours later. ఏమమ్మా నీ కొడుకు ఇంత వస్తలేడు ఎప్పుడు ఇంట్లో కాసి పెట్టినావు ఇంకే పోతాడా సరేగా నీ ఇంట్లోకి వచ్చినావు ఎవరు టైం అవుతావు నువ్వు ఇంటికి బయటకు పోతుంది కదా బయటకు పోయి మాట్లాడుకో ఇంట్లోకి వచ్చి మాట్లాడతారు ఎవరు లేరు ఇంట్లో మా ఇంట్లో నువ్వు బయటకు పోతుంది కదా నువ్వు ఉన్నావని ఇంట్లోకి వచ్చి మాట్లాడతానా మీ పైసలు ఇవ్వాలి పైసలు పడితే ఎవరు వస్తావు ఇంటికి ఇంట్లోకి ఎవరు వస్తారు చెప్పు మేము పైసలు ఇచ్చినాక చాలుగా నీ పైసలు ఎడిపోగాను బయటకు పోయి మాట్లాడుకో నీ పైసలు ఎడిపోగనుకో అరే వీడు ఇక్కడనే ఉన్నట్టున్నాడు వీడు ఇక్కడనే ఉన్నాడు అరే సిగ్గు లేదా నీకు ఏమన్నా పైసలు తీసుకురావు మంచిగా తీసుకోవచ్చు ఇలాంటి ఒక దొంగ లెక్క దాక్కుంటావేంద్రా ఇజ్జత్ మాన లేదా చెత్త కొద్దిగానా ఏం మనిషిరా నువ్వు బయటకెళ్ళ ఏడుపు దాక్కోడు కాదు నేను మర్యాద ఇస్తా నీకు అర్థమవుతలేదు మాట్లాడతా అంటాడు ముందు అంటాడు డబ్బులు తీసుకుంటావు మంచిగా తీసుకుంటావు పైసలు వచ్చి అడిగేదానికి ఎత్తేనేమో ఇంట్లో దాక్కుంటావు ఇంట్లో వచ్చి అడిగితే మీ అమ్మాయి బయటికి వెళ్ళి మాట్లాడంటది ఇదంతా నాకు అవసరమారా అది కాదే ఇంటికి వచ్చి ఇద్దామని అనుకుంటానా నేను నిన్ను ఇబ్బంది పెట్టుడేముండే అదే దిక్కది అది గట్టిగా మాట్లాడేది ప్రతిది పట్టించుకుంటావా ఇస్తా అనుకో నేను రోజు తర్వాత ఇస్తా నిమ్మలకి ఇస్తా పోరాదే చెప్పిడు కదా వాడు నేను రోజులకి ఇస్తానని ఇవ్వ నీ పైసలు ఎడిపోగాను పో సరే అనుకో నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే ఏదో వీళ్ళమ్మ మీ అమ్మ ఎప్పుడు చూసినా ఎట్లా మాట్లాడుతుంది ఏదంతా లంగలు ఉన్నట్టున్నారు లంగలు దొంగలు ఎవరు ఉండదు మీ ఇంట్లో అందరూ ఓ బాబాయ్ నువ్వు మాటలు ఎక్కువైతా అని చెప్తానా అవుతాం కట్టేనా మాట్లాడితే ఇంతగా పో ఏయ్యా ఏం చెప్తావు కూడా పో మా చెప్తారు ఏడని అన్నడా ఏం చేసుకుని వేసుకోపో ఏవో పైసలు ఇవ్వాలంటారా మీ అమ్మ పోపో అంటే నువ్వు నగలు చేస్తాను పైసలు అంటే నువ్వు పోంటావు ఏం పోంటావు నేను నగలు చేస్తాను పైసలు దెంగచ్చిన ఎక్కడైనా నగలు చేస్తాను పైసలు ఆగా మిమ్మల్ని ఉంటావా ఇలాంటి వాళ్ళని బొచ్చా చూసినా ఉన్నాడా బేడా సార్ చూసినా పోయే అమ్మ బాబాయ్ అమ్మ సచ్చినానే దేవుడా ఈ వారికే నాకు మతి మరుపున్నా అని చెప్పి లోకమంతా ఏడిపిస్తాను ఇప్పుడు ఈ హత్య చేసిన అని చెప్పి తెలిసినా కొడుకో నాకు పిల్లలు కూడా ఎవడియాడు నా బతుకంతా ఆగిపోయింది ఏం చేయాలి నేను చెప్పే ఓ నన్ను అంటున్నావేంద్రా అప్పు చేసింది ఎవరురా నెట్టేసింది ఎవరురా చంపేసింది ఎవరు చెప్పు నాకు తెలియదు అదంతా నువ్వే మాట్లాడు అమ్మ ఈ టైంలో మాత్రం హ్యాండ్ అయ్యాకే
నీ దండం పెడితే ఏం చెప్తా చేస్తేనే నువ్వు ఇంట్లో అంటే ఇంట్లో ఉడతా బోలు కావంటా బోలు కావంటా నీ అమ్మ ఏ గుడిదాన్ని చేసుకోమని చేసుకుంటాను దండం పెడితేనే ఇలాంటి టైంలో మాత్రం నాకు షాకులు లేకు ఏం చేయాలని చెప్పి దండం పెడితే చెప్తే దండం పెడితే చెప్తే అరే మెంటల్ మాకు కూడా ఇప్పటికీ నీ మధ్యలో చచ్చిపోతాను నేను వేరే సమస్య తీసుకొచ్చి నా నెత్తి పెడతాను రేపు నేను ఏం చేయాలరా ఏం చేయాలి దేవుడా సరే కానీ ఆ మూలకు సంచిన్నది ఆయన తీసుకుపోయి లోపటేసి ఊరతల వరేసి సబ్జెక్ట్ రాపోయి ఉంది పోతుంది పో అంతేనంటావానే సంచికనే ఉన్నా సరే తీసుకొస్తా ఎత్తాను మరి దాని దీపం ఏడున్నదో తీసుకురాపో అరలయ్యే నడు అమ్మ పడేసి రానా ఏం అర్థమవుతలేదు ఈ టైంలో ఎవరు ఫోన్ చేసేది చెప్పురా సింటుగా అన్న అక్కడుండే ఈడ చెరువులో చేపలు పడతాడు అవునారా అన్న అయితే బాగా పడతాడు దా మనం కూడా పడదాం బా కన్ని చేపలు పడతానేరా తొందర రా అన్న ఎవరో పట్టుకుంటాడు మనం దావా చేసుకుందాం రా అన్న తొందర రా ఈ అవ్వ ఏ మనం పట్టుకొని అమ్ముకుందాం రా వాడే నారా బాగుపడతాడు వాడు కూడా పడతాడు ఎక్కువ మనం పట్టుకొని దావా చేసుకుందాం దా వస్తాను రా 5 నిమిషాలు ఆడుంటాను చెరుకానే ఉన్నావా నాగరా మంచి గాలం ఉన్నది దాంతో ఎత్తే పెద్ద పెద్ద తిమంగళాలు పడతాయిరా ఏరా తొందర నేను వస్తాను 5 నిమిషాలు నువ్వు రెడీ ఉండు నేను వస్తాను పోయిన ముచ్చటేమైందో అని అడగాలి అమ్మా చెప్పే పోయిన పైన ఏమైందిరా ఏముచ్చట ఏముచ్చట అంటున్నాయిందిరా అదే ఏముచ్చట అది పొద్దున జరిగిన విషయం తెలియదా నీకు పొద్దుగా ముచ్చట నాకేం గుర్తులేదు ఉదయం మర్చిపోడు పొద్దుగలు తీసుకుపోయినావు కదరా మూటలు వేసుకొని ఇవ్వ నా చిట్టు అని తీసుకొని పోయినావు కదరా అక్కడ భార్య చట్టాన్ని పోయినా మర్చిపోయిన వారా నీతో ఉన్నదిరా నాకు బాధ అమ్మా అవును కాదే నువ్వు మర్చిపోయినానే ఊరా తొందర పోయి పాలించినా కూడా ఉరుకురా 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 తొందర నడుగురా పోతాను పోతాను ఇప్పుడే పోతాను ఈ మింటల్ బాబు పెంట పెంట చేస్తానని గెరికే మింటల్ బాబు నాకు ఏమైందిరా నేనేమి ఎదురుగా నడుచుకుంటూ వస్తాను ఎవరా ఎవరా నీకు కూడా నాలా మర్చిపోరు పానే పొద్దుగాలం ముచ్చటే అవునా అయితే నీకు నాకు సంబంధం లేదా అట్లుంటది మనతోని ఇదేంటి ఈ టైం కాండిస్తావు పోవాలా
బాబు ఈ తోడైపోతుంది నేను కొట్టిన దెబ్బకు చిప్పు దొబ్బినట్టున్నాయి. అయితే పైసలు నొక్కేయాలి. బాబాయ్ నన్ను మర్చిపోయినా నేను మర్చిపోయినా అప్పుడే. ఈ అవ్వ నీ గురించే కాదు ఎత్తుక్కుంటా ఎంత అడవిలో అంతా తిరుగుతానా. నేను ఎవరో నీకు తెలుసా బాబు? నువ్వెవరైనా అడుగుతావేందే విచిత్రంగా? నువ్వు ఎవరు అనుకుంటారు? పెద్ద తోపు ఊర్లా అవ్వ ఊరందరు గిరిగిరిస్తావు. ఇన్ని నువ్వు మర్చిపోతావు అనే. పొద్దుగాల వచ్చి ఇంటికాడ బండి పెట్టి ఇక్కడికి వేస్తా అని చెప్పి అటే పోతుంది. ఎడిపోయినావు అంత ఊరా కంగరా పడతా అంటే నేను ఎత్తుకుంటే ఇటు వస్తుంది. ఇక అట్లా ఎత్తా నడు ఇంటికి పోన్నాడు. ఇక మంచిగురా నువ్వు నడు. అవునా? అయితే సరే మంచిది కానీ నన్ను ఇంటికాడ దింపు కొద్దిగా. వెళ్తా మరి ఎక్కువ. సరే కానీ అదన్నా గుర్తున్నా నీకు? నేను నిన్ననే నీకు డబ్బులు ఇచ్చిన, మొత్తం గిరిగిరి పైసలు అన్ని ఇచ్చిన. మరి తీరా టైంకు మరి మర్చిపోయినా మతి మరపు వచ్చిందని చెప్పి అనకు మరి. సరే సరే మరి.